హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. ఈరోజు నో మైండ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నో మైండ్ అంటే ఎలాంటి ఆలోచన లేని స్థితి అంటే నో మైండ్ అని అర్థం. ఆలోచనలు లేకుండా ఎవరు ఉండలేరు జగంలో. ఆలోచన ఉంటుంది, కానీ ఆ ఆలోచన ప్రతి ఆ కార్యాల ప్రతి రాగద్వేషం లేకున్నట్టు ఆలోచనలు ఉంటాయి. దీనికి నో మైండ్ అని అర్థం. ఉదాహరణకు అన్ని వస్తువులు ఉంటాయి, నా అన్న భావన ఆడ ఉండదు. ఉదాహరణ చెప్పాలంటే ఒక డీమార్ట్ పట్టుకొని డీమార్ట్కి వెళ్ళిన అన్ని వస్తువులు చూస్తావు, అన్ని వస్తువులు నావేనా అనుకో. అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువుల ప్రతి మమకారం ఉండదు, అన్ని వస్తువుల ప్రతి ఆలోచనలు తిరుగుతాయి, నా అన్న భావన ఉండదు. దానికంటారు నో మైండ్. ఈ యొక్క జ్ఞానికి కూడా ఆలోచన లేని స్థితి, ప్రశాంతమైన స్థితి అనే ఒకటి ఉన్నది. పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మనము ఆ యొక్క ప్రశాంతమైన స్థితిని అనుభవించవచ్చు. ఎవరైనా అంతే, జ్ఞాని ఉండని ఒక గృహస్థుడైనా ఎవరైనా ఆ స్థితిని అనుభవించవచ్చు. పోలిక లేని స్థితి, భేదభావం లేని స్థితి, ఒక స్థితి ఉన్నది, ప్రశాంతమైన స్థితి. ఆ స్థితి ఎవరైనా అనుభవించవచ్చు. ఇంకొక ఉదాహరణ ఉన్నది. ఒక ఇద్దరు మిత్రులు ఉంటారు. వాళ్ళు మిలిటరీలో జాబ్ చేస్తుంటారు. అయితే అందులో ఒకడు జరిగిపోతాడు, యుద్ధంలో జరిగిపోతాడు, దేహత్యాగం చేస్తాడు. అయితే అదే ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి ఆ యొక్క ఏ వ్యక్తి అయితే జరిగిపోయిండో ఆ యొక్క తండ్రి దగ్గరకు వచ్చి చెప్తాడుకి, మీ కొడుకు యొక్క ఫ్రెండ్ జరిగిపోయిండు, శరీరం విడిచిండు యుద్ధంలా అని అంటాడు. వాస్తవికంగా కొడుకే జరిగిపోతాడు, కొడుకు చచ్చిపోతాడు. కానీ చెప్పే వ్యక్తి ఏమంటాడు, మీ యొక్క కొడుకుని మిత్రుడు యుద్ధంలో చనిపోయిండు అని అంటాడు. ఆ తండ్రి ఆ మాట అయినాక అయ్యో అంటాడు. అంతే, ఎంత ఘోరమైన పని జరిగింది, ఇంత అన్యాయం జరిగింది అంతే అంటాడు. మర్చిపోతాడు, ఇక 2 నిమిషాల్లో మర్చిపోతాడు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు. ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తాడు, మీకు తెలియదా మీ కొడుకు జరిగిపోయిండు అని అంటాడు. అదంటే నా కొడుకు ఏడా, నా కొడుకుని ఒక మిత్రుడు జరిగిపోయాడు, నా కొడుకు కాదు, నా కొడుకు క్షేమంగానే ఉన్నాడు అని అనుకుంటాడు. ఆ వ్యక్తి చెప్తాడు, నాయనా వాస్తవికంగా జరిగిపోయింది నీ కొడుకే యుద్ధంలో చనిపోయిండు. ఈ మాట వినంగానే ఆ తండ్రి ఘోరంగా గుండెలు కొట్టుకొని ఏడుస్తాడు. ఎంత ఎంత బాధ అంటే కింద పడి బొరలాడతాడు. ఆ స్థితి, నా కొడుకు జరిగిపోయింది. ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏముందంటే, ఎప్పుడైతే కొడుకు యొక్క మిత్రుడు జరిగిపోయినని అంటాడు, అప్పుడు జస్ట్ అంతే, బాధ లేదడ, అయ్యో అని అంతే అన్నాడు. కానీ ఎప్పుడైతే సొంత కొడుకు జరిగిపోయిండో అప్పుడు గుండెలు కొట్టుకుని ఏడుస్తాడు. ఈ చిన్న కథలో సారం ఒకటే ఉంది. ఇందులో నా అనే కొడుకు ఏమైతే ఉన్నది, నా అన్న భావన, ఈ యొక్క మమకారం అది బలంగా పట్టుకున్నది కాబట్టి ఆడ బాధ, దుఃఖము, పీడ ఇవన్నీ అవుతుంది. నా యొక్క కొడుకుని మిత్రుడు ఎప్పుడైతే జరిగిపోయినా అప్పుడు బాధ లేదు, ఎందుకంటే అటాచ్మెంట్ లేదు. ఎప్పుడైతే ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో ఆడనే దుఃఖము, పీడ, బాధ ఇవన్నీ ఉద్భవిస్తుంది. ఇది సత్యం. కావాలంటే మీరు కూడా మీ జీవితంలో ఏడైతే మీకు నా అన్న భావన ఉన్నదో ఆ వస్తువు నుంచి మీరు ఎప్పుడైతే దూరంగా పోతారో, ఆ వస్తువు ఎప్పుడైనా పగిలిపోతుందో, వ్యక్తులు మీ నుంచి దూరం పోతారో అప్పుడు వచ్చే బాధ అప్పుడు అర్థమవుతుంది. మనకి ఎంత అటాచ్మెంట్ వస్తువు ప్రతి, వ్యక్తుల ప్రతి, పదవి ప్రతి, డబ్బు ప్రతి ఉన్నదో ఆడనే తెలుస్తుంది. నా అనేది వచ్చిందా బాధ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, దుఃఖం వస్తుంది, పీడ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మనసు ఎప్పటికీ మంచి విషయాలను చూడాలని,
చెడ్డ విషయాలు చూడొద్దు. ఇట్లా మైండ్ ప్రిపేర్ అయింది మనది. మంచి పనులు చేయాలి, మంచి అందమైన అమ్మాయిని చూడాలి. మైండ్ ఎప్పటికీ మంచినే అంటది. అనుకూల యొక్క విషయాలనే ఎప్పటికి పట్టుకుంటుంది, ప్రతికూల విషయాలను పట్టుకోదు. అందమైన అమ్మాయి, అందమైన కళ్ళు ఎప్పటికీ అందమైన అమ్మాయినే చూస్తాయి. థాట్లో ఫిక్స్ అయింది ఉన్నది, నాకు అందమైన తెల్ల అమ్మాయి కావాలి అని అనుకుంటుంది. నల్లగున్న అమ్మాయి మీద దృష్టి పోదు. థాట్లోకి ఉన్నది ఆలోచన. ఇలాంటి ఆలోచనలు ఎంతోమందికి ఎన్నో విషయాల లోపట నా అన్న భావన పట్టుకుంటుంది. ఈ స్థితి నుంచెట్టి మనం ప్రగతి కావాలి, ప్రగతి చెందాలి. లేకుంటే జీవితంలో ప్రతి చిన్న విషయానికి ఆందోళన, దుఃఖము, పీడ, స్థితులు, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మనము మన యొక్క మూల స్థితి, ప్రశాంతమైన స్థితిని అనుభవించాలి. ఇది ఒక ఆనందమైన స్థితి, శాశ్వత స్థితి. ఉన్నది ఈ స్థితి, కానీ ఆ పద్ధతి మనకు తెలియదు. అలాగే మనిషికి కూడా కోపం ఉండాలి. ఎలా ఉండాలి? నీటి మీద గీత గీసే ఒక క్షణంలో పోతుంది. అదే నేల మీద గీస్తే ఒక 2 గంటలు 4 గంటలు ఉంటుంది. అదే ఒక రాతి మీద గీత గీస్తే కొన్ని ఏండ్లు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. మనిషి యొక్క కోపం జస్ట్ నీటి మీద గీత గీసిన లాకుండా అంతే, మర్చిపోవాలి. దాన్ని పట్టుకొని సంవత్సరాలు ఏడవకూడదు, పగ ప్రతీకారాలను ఏడవకూడదు. ఈ థాటే మనకు చంపుతుంది. మన వర్తమానంలో ఉన్న ఆనందాన్ని చంపుతుంది, భవిష్యత్తులో కూడా మనకు చంపుతూనే ఉంటుంది. ఇది చాలా పెద్ద పీడ. ఇది నేల మీద గీసిన గీత అది కూడా ఉండదు. రాతి మీద గీత అంటావా, అది చాలా పీడ. వాడు ఎప్పటికీ సుఖంగా ఉండలేడు. సంశయము, పీడ, బాధ, ఎంతో బహుమూల్యమైన జీవితాన్ని ఎంతోమంది ఈ యొక్క పగ అనేది, ద్వేషంతో, విమర్శలు ఇళ్ళనే కొట్టుకొని పోతున్నారు. ఉన్న జీవితాన్ని ఎలా అనుభవించాలి, దాని గురించి ఎలాంటి ప్లానింగ్ లేదు. సీతాకొక చిలుక 4 రోజులు బతుకుతుంది, కానీ ఎంతో ఆనందంగా బతుకుతుంది. అలా ప్రకృతిలో ఉన్న జీవరాశులను చూసి మనిషి కూడా నేర్చుకోవాలి. ఒక కుక్కను చూసి నేర్చుకోవాలి, ఒక చిలకను చూసి నేర్చుకోవాలి. పశువులు ఎంతో ఆనందంగా ఉన్నాయి. రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించాయి, జరిగిపోయిన భూతకాల గురించి ఆలోచించాయి. సదా సర్వదా వర్తమానంలో ఉంటాయి. భవిష్యత్తులో ఉండే ప్లానింగ్లు ఉండని, దాని గురించి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే. కానీ రోజంతా అదే ఆలోచిస్తూ కూర్చో. మన ఆలోచనలు జస్ట్ నీటి మీద గీత గీసినలాగా ఉండాలి. మన మనసు ఎప్పుడైతే సదైవంగా వర్తమానంలో ఉంటుందో అప్పుడు ఉంటుంది ప్రశాంతత. మన మనసు ఎప్పటికి వర్తమానంలో లేదంటే ఆలోచించుకోవాలి, మన ప్రశాంతత పోయింది. కోపం వస్తే చూడు, కోపం వస్తే చూడు. ఎలాగో నది యొక్క గట్టుపైన కూర్చొని నీటి ప్రవాహాన్ని ఎలా చూస్తావో అలా కోపాన్ని పట్టుకో. దానికి సాక్షిగా చూడు, సాక్షివై చూడు. దాన్ని పట్టుకున్నావా అంతేగా నిన్ను పీడిస్తుంది, నిన్ను బాధిస్తుంది. ఆలోచన లేని స్థితి అంటేనే మనసు లేని స్థితి, ప్రశాంతమైన స్థితి. అందుకే మన పెద్దలు, ఋషులు, మునులు ఈ యొక్క మనిషికి ఆలోచన లేని స్థితిని ఎలా పెట్టాలంటే వాళ్ళు అందుకే నిష్కామ కర్మ చెప్పింది. నిష్కామ కర్మ ఎవరైనా చేయొచ్చు. ఈ ఆలోచన స్థితికి పొందాలంటే నిష్కామ కర్మ చేయి, కర్మఫలం మీద ఆశ పెట్టుకో. ఇది సహజ స్థితి. ప్రశాంతమైన చిత్తముతో అన్ని పనులు సమతుల్యంగా చేసేదే ఆధ్యాత్మికత. సంశయం లేని స్థితి అంటే ఆధ్యాత్మికత. నిస్సంశయ స్థితి ఆధ్యాత్మికత.
రాగద్వేషాలు లేని స్థితి అంటే ఆధ్యాత్మికత. ఆత్మజ్ఞానం అంటే ఒకానొక ఆలోచన లేని స్థితి అంటే ఆత్మజ్ఞానం. కండిషన్ లేని స్థితి అంటే నో మైండ్. ఈ స్థితికి మనం చేరుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి చేరుకోవాలి. మనసు లేని స్థితి. ఒక జ్ఞాని చెప్తాడు, పరమ సౌఖ్యమే నీవు రోరన్నా, దుఃఖమెన్నడు లేశమేమీ నీకు లేదన్నా. మనసు చేతనే దుఃఖమేర్పుడు, మనసు దాటిన దుఃఖమెచట. మనసు లేని ఆత్మయందున ఎల్లవేళల స్థితిని బడి. ప్రతి క్షణం మనం వర్తమానంలో ఉండేది నేర్చుకోవాలి. మనసు ఉంటుంది కానీ ఆ మనసులో ఆలోచనలు ఒకటే థాట్ మీద సదైవంగా ఆలోచించదు. కాఫీ తాగినవా, ఉదాహరణకి ఒక ఎండి కప్పులో కాఫీ తాగినాక ఆ కప్పునే చూస్తూ నువ్వు ఆలోచించవు, రోజంతా తాగిన పెట్టేసినావు అంతే. అలా మన ఆలోచన శుద్ధ అంతే. ఆలోచనలు కూడా నీ యొక్క సందర్భాన్ని బట్టి, నీ పనిని బట్టి ఉపయోగించుకో, విడిచిపెట్టు అంతే. గుర్తించాలి మన థాట్లో ఆలోచనలు ఏది మనల్ని బాధిస్తుందో ఆలోచించాలి. ఉదాహరణకి మనకి ఎవరైనా ఒక ఫ్రెండ్ ఒక గొలుసు తెచ్చాడు అనుకోండి. గొలుసు తెచ్చాడు కానీ మన చేతికి ఎంతో బిర్రుగా ఉన్నది, చాలా ఇబ్బందిగా ఉన్నది, రక్త ప్రసరణ అయితలే, అంత ఇబ్బందిగా ఉన్నది. మనం గుర్తిస్తాం, అప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది. ఎలా అయితే మనం ఇబ్బంది అవుతుందని మనం గుర్తించామో అలాగే మన మనసులో వచ్చే ఆలోచన థాట్లను ఇది మనం ఇబ్బంది పెడుతుందా లేదా మనం ఆలోచించాలి. అందుకే ఎలా అయితే మనకి ఇబ్బంది అవుతుందో అని తెలుసుకుంటామో దాని నుంచి ఫ్రీ కావాలనుకుంటాము. చేతికి చైన్ ఉండాలి అని మనకి ఇబ్బంది పెట్టకున్నట్టు ఉండాలి, ఫ్రీలా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టకున్నట్టు ఉండాలి. అలాగే మన మనసులో ఆలోచనలు ఉండాలి కానీ అవి మనకు ఇబ్బంది పెట్టకున్నట్టు ఉండాలి. అప్పుడే నో మైండ్ స్థితి. ఇదే కాదు, ప్రతి ఒక్క ఈ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు అర్థం చేసుకున్నట్టు. ఆత్మస్థితి పొందినలాగానే మనల్ని బాధించేది మనసు. అది ఒక చక్రంలాగా తిరిగి అదే విషయపైన చింతన చేయంగా అది పీడిస్తుంటుంది. దాన్ని పట్టించుకోవద్దు, సాక్షిగా చూసుకుంటూ పోవాలి. మనం రోజు చేసే పని ఒకటే, ఆలోచనలో అంతం చేయడమే మన పని. ఫస్ట్ మనం ఒక విషయానికి గట్టిగా పట్టుకోవద్దు. ఒక విషయం చేయాలనుకుంటే ప్రయత్నించు, దానికి నువ్వు యోగ్యత ఉందా లేదా నీకు తెలుస్తుంది. ఒక బైక్ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా నువ్వు ప్రయత్నించితే తెలుస్తుంది నీ యోగ్యత ఉన్నదా లేదా. లేకపోతే నీకు తెలిసిపోతుంది నీ యోగ్యత. ఆలోచిస్తూ పోతే ఏమీ లేదు, తలనొప్పి తప్ప ఏమీ రాదు. మనము రోజు ఈ యొక్క ఆలోచనలో అంతం చేసుకుంటూ పోతే మిగిలేది ఆత్మ ప్రశాంతతనే. ప్రశాంతమైన చిత్తముతో అన్ని పనులను సమతుల్యంగా చేసేది ఆధ్యాత్మికత. నా కోరిక ఒకటే, అందరూ కూడా ప్రతి వ్యక్తి ఆలోచన లేని స్థితికి, ప్రశాంతమైన స్థితికి, సంశయం లేని స్థితికి రావాలనే కోరిక. మీ రవిదాస్. ధన్యవాదాలు.